యేసు రోగులను స్వస్థపరచటం మరియు మృతులను లేపటం. యేసు గ్రామ గ్రామాలకు అలానే పట్టణాలకు వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన వారిలో రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, దుఃఖితులు ఉన్నారు. యేసు వారిని చూసి దయతో నిండిపోయాడు. అలానే ఒక కుష్ఠిరోగి యేసు దగ్గరికి వచ్చి మోకాలపై పడి అన్నాడు, ప్రభువా, నీవు కోరితే నన్ను శుద్ధి చేయగలవు అని. యేసు చేయి చాచి అతనిని తాకి అన్నాడు, నేను కోరుతున్నాను, శుద్ధుడవు కమ్ము అని. అతడు వెంటనే శుద్ధుడయ్యాడు. అలానే ఒకసారి 4 మంది ఒక పక్షవాత రోగిని యేసు దగ్గరకు తీసుకొచ్చారు. జనం ఎక్కువగా ఉండటంతో పైకప్పు తొలగించి అతనిని యేసు ముందు దించారు. యేసు అతని విశ్వాసాన్ని చూసి అన్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి అని. తర్వాత అతనితో ఇలా అన్నాడు, లేచి నీ మంచాన్ని ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము అని. అతడు వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళాడు. అలానే మరొకసారి ఒక తండ్రి తన కుమార్తె మరణించిందని యేసు దగ్గరకు వచ్చాడు. యేసు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న వారిని చూశాడు. యేసు ఆ చిన్న అమ్మాయిని చేతితో పట్టుకొని ఇలా అన్నాడు, తలితా కుమి లెమ్ము అని. ఆమె వెంటనే లేచి నిలబడింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అలానే యేసు చూపు లేని వారికి చూపు ఇచ్చాడు, మూగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన తిరస్కరించలేదు. బైబిల్ వాక్యం ప్రకారం ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. మత్తాయి 14:14. అయితే యేసు మాటలతో మాత్రమే కాదు కానీ కార్యాలతో ప్రేమ చూపిస్తాడు. విశ్వాసం ఉన్న చోట అద్భుతం జరుగుతుంది. యేసుకు ఏ రోగము కూడా పెద్దది కాదు, ఏ సమస్య కూడా అసాధ్యం కాదు, అలానే ఏ మరణము కూడా తుది మాట కాదు. ఈరోజు కూడా యేసు అదే యేసు. నీ శరీర రోగమా, నీ హృదయ గాయమా, నీ కుటుంబ సమస్య, యేసు దగ్గరకు తీసుకురా. ఆయన స్వస్థపరచగలడు, జీవితం ఇవ్వగలడు. నమ్ము, ఆయన శక్తి ఇప్పటికీ పనిచేస్తుంది, అలానే ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. ఆమేన్.